మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ ఆవరణలో జక్కపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు స్కూల్ ప్రారంభమై 12వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు బస్ సౌకర్యం లేకపోవడంతో ధర్నా నిర్వహించారు. నర్సాపూర్ బస్టాండ్ ఆవరణలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ డిఎంఓ సురేఖని చరవాణి ద్వారా సంప్రదిస్తే 20వ తేదీ వరకు బస్సులు లేవని అనడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు. సుమారు 200 మందికి పైగా విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు. కాగా విషయం తెలుసుకున్న పోలీస్ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని డిఎంఓకు ఫోన్ చేసి ధర్నాను విరమింపచేశారు. రేపటి నుంచైనా బస్ సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేయడం జరిగింది. పంపిస్తాం సార్, ఆమె చూస్తే పంపిస్తాం, దానికేం లేదు. ఏం ఫోన్ రెస్పాండ్ ఎవరితో కాదు వీళ్ళ బస్సు లేట్ చేస్తారు. టైం చెప్తేనే నా టైం మెయింటైన్ చేస్తాం. ఒక బస్సు ముందు వెళ్ళిపోతే ఒక బస్సు బస్సులు అయినా కానీ పిల్లలు వెనక చాలా ఇబ్బంది ఉంది పిల్లలకు. ఒక బస్సు 3 బస్సులు వేసారు కదా, ఒక బస్సు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పిల్లలు ఎట్లా వెళ్తారు అక్కడ జక్కపల్లి స్కూల్ మోడల్ స్కూల్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా బస్ అరేంజ్ చేయాలని ఫోన్ చేస్తే ఆమె రెస్పాండ్ అవ్వడం లేదు. కలెక్టర్ గారు కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడం లేదు. చాలా సార్లు చెప్పాము, మొన్న కూడా చెప్పాము, మొన్న చెప్పాము, సోమవారం చెప్పాము. అట్లీస్ట్ సోమవారం మన 2 బస్సులను అరేంజ్ చేయండి అంటే కూడా అరేంజ్ చేయడం పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అందరూ కలిసి ఒకరోజు అరేంజ్ చేసి కొంచెం బస్సు అందరూ ఇస్తే బాగుంటుంది పిల్లలకు. పిల్లలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈరోజు రేపు మాపు అనుకుంటాం. మళ్ళీ 25కి వాయిదా వేసారు. ఇప్పటికే పిల్లల స్కూల్ పాడైపోతున్నాయి. బస్సెస్ ఏమంటే కార్యక్రమం మొదలుపెట్టారు. 10వ తారీఖు అంటారు, పల్లెవాట అంటారు, అది అని చెప్తున్నారు. పిల్లలకి స్కూల్ పల్లెటూరు నుంచి ఆటో నుంచి డబ్బులు పెట్టుకొని వస్తున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ బస్సులు లేవు, పిల్లల దగ్గర డబ్బులు ఉండట్లేదు. పైసలు లేక పిల్లలు మళ్ళీ ఆటోకి వెళ్ళలేక బస్సుకి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తొందరలోనే బస్సెస్ కావాలని కోరుకుంటున్నాం.